మంచి మార్కులతో మెరిట్లో చేరే నాలాంటి వాళ్ళకి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో మర్యాదే లేదు. మార్కులు తక్కువ వచ్చినా 1 కోటి 2 కోట్లు ఇచ్చి మేనేజ్మెంట్ కోటాలో చేరిన వాళ్ళకి మర్యాద ఎక్కువ. మేము ఉండబోయే హాస్టల్ని చూడటానికి వెళ్ళాం. హాస్టల్ చూడొచ్చా? లోపలికి వెళ్ళడం కుదరదు, పని జరుగుతోంది. పని జరుగుతుందా? ఎప్పుడు పూర్తవుతుంది? ఫీజు కట్టేశారా? ఇప్పుడే కట్టేసి వస్తున్నా. పని అయిపోతుంది. అవుట్ పేషెంట్ వార్డ్కి వెళ్ళి చూసాం. ఎలాంటి ఫెసిలిటీసు లేవు. ఏమండి, పేషెంట్స్ ఎవరు లేరే? ఇప్పుడే కదమ్మా ఓపెన్ చేసాం. ఓ 10 రోజులు పైకి వచ్చి చూడండి. ఇక్కడ నిలబడడానికి కూడా చూడండి. దేశంలో అన్ని రోగాలున్నాయి మరి. పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కలిసి మాట్లాడుకున్నారు. సార్, ఓపీలో ఒక్క పేషెంట్ కూడా లేడు సార్. ఏండి అలా అంటారేంటి? ఇంకా క్లాస్ రూమ్స్ కూడా రెడీ కాలేదు. ఫీజు ముట్టగానే వాళ్ళ మాట తీరే మారిపోయింది. ఏంటి ఇక్కడ మీటింగ్ పెట్టారు? వచ్చామా, పిల్లల్ని అడ్మిట్ చేసామా, వెళ్ళామా అన్నట్టు ఉండాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? హలో, ఇది ఎవరి కాలేజో తెలుసా? అప్పుడే ఆ కాలేజ్ చైర్మన్ గురించి మాకు పూర్తిగా తెలిసింది. అతని పేరు పిడకల కోటయ్య. కషాయ కొట్టుతో వ్యాపారం మొదలుపెట్టి కిరాయికి ఉండాలా ముఠా నాయకుడిగా ఎదిగాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? సరే, సాయంత్రం లోపల లేపేద్దాం. వైజాగ్ హార్బర్ లో పట్టపగలు ఒక మినిస్టర్ ని నరికి చంపాడు. హార్బర్ ని వాడి కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. పిడకల కోటయ్య పీకేగా మారాడు. అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాడు. ఉన్న చెరువులు, కుంటలన్నీ ఆక్రమించి బిల్డింగ్లు కట్టాడు. పీకే బిల్డింగ్ ప్రమోటర్స్ అయ్యాడు. అంచెలంచెలుగా ఎదిగి ఒక ఇండస్ట్రియలిస్ట్ గా మారాడు. సమాజంలో అంతస్తు ఎదగాలి, డబ్బులు బాగా సంపాదించాలి. అందుకు ఏం చేయాలో బాగా ఆలోచించి విద్యారంగాన్ని ఎంచుకున్నాడు. రాజకీయ నాయకుల్ని గుప్పెట్లో పెట్టుకుని ఆర్ట్స్ కాలేజ్ మొదలు మెడికల్ కాలేజ్ దాకా కట్టాడు. విద్యాదాతని తనకు తానే బిరుదు కూడా తగిలించుకున్నాడు. గంగారెడ్డి పీకే ఒక స్టేజ్కి ఎదిగిన తర్వాత వాడి క్రిమినల్ యాక్టివిటీస్ అన్ని వీడి చేతే చేయించేవాడు. కుదరదు, చేసుకుంటే వీడినే చేసుకుంటాను. ఆ దేవుడే దిగొచ్చినా నా మనసు మార్చుకోను. మనసు మార్చుకోవా? వాడితోనే బతుకుతావా? అయితే పో. మహా అయితే 10 రోజులు ఏడుస్తుంది. మన కుల పడకిచ్చి పిలిచేయి. 10 నెలల్లో మనవని ఎత్తుకుంటావు. కానీ వాడికో వీక్నెస్. వాడి పెళ్ళం అంటే వాడికి ప్రాణం. అన్నా, వదిన సూది మంది వేసుకోనని ఏడుస్తోంది. అనారోగ్యంతో చాలా రోజులుగా మంచానికే పరిమితం అయిపోయింది. బంగారం, దానికి సూది మంది ఎంచుకో బంగారం, తగ్గిపోతుంది. నొప్పి తెలియకుండా చేస్తారు, తెలియదు కదా? తెలీదు. చెయ్యి. ఆగాగో. చెయ్యి. చేసావా? అయిపోయిందా? నొప్పి ఎట్లేదుగా? అంతే, తగ్గిపోతుంది బంగారం, తగ్గిపోతుంది. కాలేజ్ లో జాయిన్ అయ్యి 1 year అవుతోంది. ఎటువంటి ఫెసిలిటీ లేదు. టీచింగ్ స్టాఫ్ లేరు. మా చదువు కుంటుపడింది. ఒకరోజు నిరసన తెలిపి ఎవ్వరూ క్లాసులకు వెళ్లకుండా అందరం బయటే కూర్చున్నాం. అందరు లేచి క్లాసులకు పోండి. క్లాసులకి పోండి. వెళ్ళండి. మీరెవరు? వెళ్ళి చైర్మన్ రమ్మనండి. చైర్మన్ రావాలా? షూట్ చేసేస్తాను. లేచి వెళ్ళిపోండి. పోండి పోండి పోండి. పోరా. మీ నాన్న ఫోన్. ఏ? మన సెట్ లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో చేరిన వాళ్ళందరూ చక్కగా చదువుకుంటున్నారు. కానీ ఇక్కడ మనం ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా ఖాళీగా కూర్చొనున్నాం. ఇల్లమ్మి డబ్బులు కట్టిన అమ్మా నాన్నలకి నేనే సమాధానం చెప్పను. అప్పుడు మేమందరం కలిసి ఓ నిర్ణయానికి వచ్చి కౌన్సిల్కి కంప్లైంట్ చేశాం.
ఢిల్లీ నుంచి ఇన్స్పెక్షన్కి వచ్చారు. అదెలాగో చైర్మన్కి తెలిసిపోయింది. తన ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ని తీసుకొచ్చి అవుట్ పేషెంట్స్ వార్డులో పడుకోబెట్టాడు. సార్ 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 వదిలేండి సార్. ఎవర్రా నువ్వు? నేను పీకే ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ అండి. తలా 1000 రూపాయలు ఇచ్చి ఇక్కడ పడుకోమన్నారండి చైర్మన్ గారు. అందుకే 20 మంది ఇక్కడికి వచ్చామండి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? క్రిమినల్ ప్రాక్టీస్. వాడి మనుషుల్ని తీసుకొచ్చి కాలేజ్ ప్రొఫెసర్స్ లాగా యాక్ట్ చేయించాడు. మీరు ఎనాటమీ ప్రొఫెసర్. పల్స్ చూడండి. పల్స్ చూడండి. చచ్చిపోయండి. అయ్యో, ఏమంటున్నారు మీరు? అమ్మయ్యా, స్టెథోస్కోప్ ఆన్ చేయడమే తెలియలేదు. నువ్వు అనాటమీ ప్రొఫెసర్వా? ఎవరు నువ్వు? నేను పీకే గారి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ని. ఒకరోజు డాక్టర్ గారు నటించమని పిలిచారండి. ఎంత ఇచ్చారేంటి? 5000 ఇచ్చారు సార్. అంతా కనిపెట్టేశారు. ఒక రోజుకి 300 మంది అవుట్ పేషెంట్స్ అయినా రావాలి, కానీ ఇక్కడ ముగ్గురు కూడా లేరు. రిక్వైర్డ్ ప్రొఫెసర్స్ లేరు, ల్యాబ్ ఫెసిలిటీస్ లేవు, కానీ అన్నీ ఉన్నాయని స్టూడెంట్స్ దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నారు. అది కాదండి, అన్నీ సరి చేసేద్దాం. మీరే కొంచెం చూస్ చేయండి. ఏంటి లంచమా? ఆల్రెడీ అడ్డమైన వాళ్ళకి ఇచ్చే ఈ సీటుకు వచ్చారు, ఇప్పుడు మాకు కూడానా? ఏయ్, ఏంటి బెదిరిస్తున్నారా? మీ అప్రూవల్ క్యాన్సిల్ చేస్తున్నాం. రేయ్, కూర్చో. ఏంటి? కూర్చోరా. 200 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాలేజ్ని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచించాడు. సెమిస్టర్ ప్రిపరేషన్ చాలా కష్టంగా ఉంది. అవునే, ఎలా కవర్ చేస్తారో తెలియడం లేదు. అసలు క్లాసులు జరిగితేనే కదా. హలో, అసలు నిన్న ఏంటి? ఇన్స్పెక్షన్కి వచ్చారు కదా, చూడండి ఏం చేస్తారు. వచ్చిన పని చూద్దామా? అన్నీ మనం అనుకునేదే కానీ ముందు బండి ఎక్కువయా బాబు, ఎక్కువ. మనం చదువుకునేది మనం చదువుకుంటాం. పద. అప్పుడే వాడిలో ఉన్న మృగం క్రూరంగా ఆలోచించింది. Yes, come in. Hey, you? ఓయ్, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఒంటరిగా చూసి డబ్బిస్తే తీసుకుంటాం అనుకుంటున్నావా? డబ్బు, ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉన్నా దొరకనే ఒక బహుమతిని మేము మీకు ఇస్తాం. మాకు అనుకూలంగా పనిచేయండి. ఏయ్, 1 minute. ఏంటది? ఇందులో 60 అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి. వీళ్ళలో మీకు ఎవరు కావాలన్నా 1/2 గంటలో ఇక్కడ ఉంటారు. అంత 18-19 లోపు వాళ్ళే. అందరూ ఫ్యామిలీ గర్ల్సే. ఫ్రెష్. కూర్చోండి. వీళ్ళెలా వస్తారు? ఒప్పుకుంటారా? అది మాకు వదిలేండి. ఎవరికైనా తెలిస్తే? ఎవరికి తెలియదు. ఓకే. ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియడం లేదే. ఇద్దరు ముందు చెప్తాను. 11 అవుతోంది. కారిడార్లో నుంచి ఏంటా మాటలు? వెళ్ళి పడుకోండి. మనకు చెప్పి అది మాత్రం బిర్యానీ తిరుగుతుంది. మాధవి, అర్జెంటుగా ఒక పేషెంట్కి ఓ నెగిటివ్ బ్లడ్ కావాల్సి వచ్చింది. వచ్చి ఇవ్వగలవా? నాకు వైరల్ ఫీవర్, బ్లడ్ ఇవ్వకూడదు మేడం. హలో, అమ్మాయి లేదు. ఏం చేద్దాం ఇప్పుడు? ఇంకెవరినైనా సెలెక్ట్ చేయండి. ఎం వైశాలి. మా స్టూడెంట్స్లో ఇంకెవరికైనా ఓ నెగటివ్ బ్లడ్ ఉందని చెక్ చేశాను. అప్పుడే వార్డెన్ వైశాలిని తీసుకెళ్తోంది. వైశాలి బ్లడ్ గ్రూప్ ఏంటో చెక్ చేశాను. తంది బి పాజిటివ్. నాకు డౌట్ వచ్చింది. వెంటనే వెళ్ళి గమనించాను. అక్కడ గంగారెడ్డి ఉన్నాడు.
నాకేం చేయాలో ఏం తోచలేదు. వెంటనే వైశాలికి ఫోన్ చేశాను. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. తెల్లారుజామునే నాకు ఫోన్ వచ్చింది. హలో, రిపోర్ట్లో అంతా మార్చేశారు. జరిగింది బయటికి చెప్తే మా కాలేజ్కి చెడ్డ పేరు. కానీ నిజం అందరికీ తెలియాలి. ఇలాంటి హాస్టల్లో ఉండే మధ్యతరగతి ఆడపిల్లలు స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్, రిచ్ డ్రెస్, జ్యువెల్స్ లాంటి ఆడంబర జీవితానికి ఆశపడి డబ్బున్న వాళ్లతో సంబంధం పెట్టుకుంటున్నారు. ఏంటి అలా అంటున్నాడు? ఈ అమ్మాయి తరచూ రాత్రులు బయటికి వెళ్ళేదంట. లేట్ నైటే తిరిగి వచ్చేదని విన్నాను. వార్డెన్ కూడా పిలిచి ఖండించారు. అవునండి,